హిందూ సమ్మేళనం జరుపుకుంటున్నాము. హిందూ అంటే ఎవరు? ఎవరి శరీరంలోనైతే ఆ పేరును వినగానే శరీరము రోమాంచితమవుతుందో, నరాలు నిక్కబడుచుకుంటాయో, ఎవరిలో అయితే ఆవేశం ఉప్పొంగుతుందో వారు మాత్రమే హిందువు. భారతదేశపు మ్యాప్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఉత్తరాన కైలాసంలో పరమశివుడు ఉంటాడు. ఆయన యొక్క జటలన్నీ కూడాను విప్పుకుని ఉంటాయి. మన పామీరు పీఠముడిలాగా, లేకపోతే హిమాలయాల్లాగా, హిందూ కుష్ పర్వతమాలిక లాగా, లేకపోతే అస్సాంలోని పర్వతమాలికలాగా వీరభద్రుని యొక్క జుట్టు నర్తిస్తున్న సమయంలో ఏ రకంగానైతే ఉంటుందో ఆ రకంగా ఉంటుంది. ఉత్తరాన ఆయన ఒక చేతిని చాస్తే అది అస్సాం దాకా వస్తుంది, మరొక చేతిని ఇటువైపు చాస్తే అది గుజరాత్ దాకా వస్తుంది. దక్షిణాన అమ్మవారు ఉన్నారండి. చిట్ట చివర భారతదేశపు కొట్ట కొసన కన్యక రూపంలో ఉన్నటువంటి పార్వతీదేవి ఉంది, కన్యాకుమారిలో ఉంది. కన్యాకుమారి పరమశివుని కోసము తపస్సు చేసి ఆయన ఆలింగనం కోసము 2 చేతులు ఎత్తితే ఒక చెయ్యి అస్సాం, ఒక చెయ్యి గుజరాత్. అటు అమ్మవారు ఇటు అయ్యవారు వీళ్ళ యొక్క పవిత్ర పరిష్వంగంతో, వీళ్ళ యొక్క పవిత్ర ఆలింగనమే భారతదేశం. కాబట్టి భారతదేశము పార్వతీ పరమేశ్వరుల పవిత్ర ఆలింగన ఫలితంగా పుట్టినటువంటి దేశము. అందుకే ఇది పుణ్యభూమి. ఈ దేశంలో మీరు శివుణ్ణి పూజిద్దామంటే, శివుణ్ణి పూజించాలంటే 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఒకటి సౌరాష్ట్రలో గుజరాత్లో ఉంటే, రెండవది మల్లికార్జునం మన శ్రీశైలంలో ఉంది. మూడవది అక్కడెక్కడో సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం. మూడవది ఉజ్జయిన్యాం మహాకాలం మధ్య భారతదేశంలో ఉంది. ఆ తరువాత ఓంకారం అమలేశ్వరం పక్కన ఉంది. ఆ తరువాత సేతుబంధేతు రామేశం దక్షిణ భారతదేశానికి వస్తాము. ఇలా మీరు ఈ 12 జ్యోతిర్లింగాలని చూస్తే ఎవరో సూదితో కుట్టినట్టుగా ఈ దేశాన్ని పశ్చిమం నుంచి దక్షిణము, దక్షిణం నుంచి తూర్పు, తూర్పు నుంచి ఉత్తరం దాకా కలిపి కుట్టినట్టుగా కుట్టారు. మీరు అమ్మవారిని ఆరాధిస్తామంటే అమ్మవారికి 18 శక్తి పీఠాలు ఉన్నాయి. మొట్టమొదటి శక్తి పీఠం ఎక్కడున్నది? లంకాయాం శాంకరీదేవి. 1935లో మన నుంచి వేరైపోయిన శ్రీలంక నుంచి మొదలుపెట్టి నేటి పాకిస్తాన్లో ఉన్న హింగులాజు దాకా. కాబట్టి మీరు శక్తిని గనక పూజించాలంటే వారణాసిలో విశాలాక్షి ఉంది, శ్రీశైలంలో భ్రమరాంబిక ఉంది, అలంపూర్లో జోగులాంబ ఉన్నది, పిఠాపురంలో మీకు పురుహూతిక ఉంది. ఈ రకంగా అమ్మవారిని పూజించేవాడు కూడా భారతదేశాన్ని పూజించాల్సిందే. యావత్ భారతదేశము వాడికి పవిత్రము, వాడికి పుణ్యభూమి. కాబట్టి ఈ దేశం మొత్తాన్ని కలుపుతున్నది హిందుత్వము. ఈ దేశం మొత్తాన్ని కలుపుతున్నటువంటి ఏకైక చోదక శక్తి హిందుత్వం. రాముడి కథని చూడండి ఒకసారి. రాముడి కథ ఈ దేశాన్ని ఉత్తరం నుంచి దక్షిణానికి కలుపుతుంది మిత్రులారా. అయోధ్యలో రాముడు పుట్టాడు, జనక్పూర్లో సీతమ్మ వారు పుట్టారు. ఆ తరువాత వాళ్ళు దక్షిణానికి నందిగ్రామ్కి వస్తే అక్కడ భరతుడు వచ్చి పాదుకలు తీసుకెళ్లాడు. ఆ తరువాత దక్షిణానికి చిత్రకూట్కి వస్తారు, ఆ తరువాత దండకారణ్యానికి వస్తారు, ఆ తరువాత మన భద్రాచలంకి వస్తారు, ఆ తరువాత పంపా నది తీరంలో శబరిమాతను కలుస్తారు, ఆ తరువాత రామేశ్వరంలో పూజ చేస్తారు, రావణాసురుణ్ణి వధిస్తారు. రాముడి కథ నార్త్ టు సౌత్ ఇండియాని కలుపుతుంది. కృష్ణుడి కథ చూడండి. కృష్ణుడి రాజధాని ద్వారక ఈ దేశపు పశ్చిమ కొసలో ఉంది. ఆయన నరకాసురుణ్ణి వధించడానికి వెళ్ళింది ఈ దేశపు తూర్పులో ఉన్నటువంటి గువాహటికి. కాబట్టి కృష్ణుడి కథను మీరు జాగ్రత్తగా గమనిస్తే ద్వారక, మధుర, బృందావన్, ఆ రకంగా రకరకాల రాజ్యాలు వెళ్ళి చివరికి అస్సాం దాకా వెళ్తుంది. కాబట్టి కృష్ణుడు ఈ దేశాన్ని తూర్పు నుంచి పడమరకి కలుపుతాడు, రాముడు ఉత్తరం నుంచి దక్షిణానికి కలుపుతాడు. కాబట్టి హైందవ ధర్మము అంటే భారతదేశపు భక్తి. హైందవ ధర్మం అంటే ఈ దేశం పట్ల ప్రేమ, ఈ దేశం కోసం పనిచేయడం. మిత్రులారా, ఈ ధర్మాన్ని ఎలా కాపాడుకున్నాం మనము?
10,000 సంవత్సరాల క్రితము సింధు నది తీరంలో, నేడు లుప్తమైపోయిన సరస్వతి తీరంలో ఏ వేద మంత్రాలనైతే చదివామో, ఏ గాయత్రినైతే చదివామో అదే మంత్రాన్ని నేటికి కూడా మనము చదవగలుగుతున్నాము. ఈ దేశం మీద ఎన్ని దాడులు జరిగినాయి? గ్రీకులు, హూణులు, శకులు, కుషాణులు, స్కైథియన్లు, పార్థియన్లు, బ్యాక్ట్రియన్లు, ఆ తరువాత మొఘలులు, తుర్కులు, పఠాన్లు, ఆ తరువాత ఫ్రెంచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, ఇంతమంది దాడి చేసిన తరువాత కూడా ఈ దేశంలో వేదాలు కాపాడబడ్డాయి, ఈ దేశంలో పురాణాలు కాపాడబడ్డాయి, ఈ దేశంలో ఈ దేశపు సంస్కృత భాష కాపాడబడింది, ఈ దేశపు కట్టు బొట్టు కాపాడబడింది. ఎలా కాపాడబడింది? మీకు ఒక్క ఉదాహరణ ఇస్తాను. మన బీహార్కి చెందినటువంటి వాళ్ళని బలవంతంగా ఎక్కించి పడవల్లో తీసుకెళ్లి ఈనాడు వెస్ట్ ఇండియన్ కంట్రీ అయినటువంటి ట్రినిడాడ్ అండ్ టొబాగోకి తీసుకెళ్లారు. దారిలో ఆ పడవలో ఉన్నటువంటి ఆంగ్లేయ ఆఫీసర్లు ఒక్కొక్క భారతీయుడి దగ్గరకు వచ్చి, కూలి పని చేయడానికి వెళ్లే భారతీయుడి దగ్గరకు వచ్చి, వాడి దగ్గర ఏం పుస్తకం ఉందన్నాడు. నా దగ్గర రామాయణం ఉంది, నా దగ్గర భారతం ఉంది, నా దగ్గర గీత ఉందంటే ఆ పుస్తకాలను లాక్కుని సముద్రాల్లో విసిరేశారు. ఒక్క పుస్తకం కాపాడబడింది మిత్రులారా. ఎందుకంటే ఆ వ్యక్తి కొద్దిగా ఇంగ్లీష్ వచ్చు. ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఇదేం పుస్తకం అన్నాడు. దిస్ ఈజ్ అ లవ్ స్టోరీ బిట్వీన్ రామ అండ్ సీత అన్నాడు. ఓకే, లవ్ స్టోరీ కదా, కానీ ఉంచుకో అన్నాడు. మిగతా అన్ని పుస్తకాలు ధ్వంసమైన ఒక్క పుస్తకం ట్రినిడాడ్కి వెళ్ళింది. ట్రినిడాడ్లో ఈ రోజు ఆ ఒక్క పుస్తకం నుంచి రామాయణ భారతాల కథలు మిగిలినాయి. సేవాదాస్ అనేటటువంటి ఒక వ్యక్తి 1926లో ట్రినిడాడ్లో దేవాలయం నిర్మించడానికి ల్యాండ్ కొనుక్కున్నాడు. దేవాలయం కట్టడానికి వెళ్తే ఆంగ్లేయులు వచ్చి ఇక్కడ మా నేల మీద నీ దేవాలయం కట్టడానికి వీల్లేదన్నారు. అన్నప్పుడు ఏం చేశాడు ఆ సేవాలాల్? సరే, నేల నీది, సముద్రం నీది కాదు కదా. సముద్రం నీది కాదు కాబట్టి నేను సముద్రంలో 500 మీటర్ల లోపల నేను నీళ్ల మీద గుడి కడతానని చెప్పి అతను 14 సంవత్సరాల పాటు ఒక బకెట్లో కాంక్రీటు, ఒక చేతిలో ఇసుక తీసుకు వెళ్ళి సముద్రంలో దాదాపు 40 అడుగుల ఎత్తైనటువంటి పునాది కట్టి దాని మీద రామాలయం కట్టాడు. దాని లోపల విష్ణువుని పెట్టాడు. ఈ రకంగా హిందువు పోరాడి తన ధర్మాన్ని కాపాడుకున్నాడు. మన దేశంలో ముస్లింల దాడులు వచ్చినప్పుడు వేదాలని కాపాడాలంటే ఏం చేశాం మనం? ఎక్కడో ఉత్తరాఖండ్లో ఉండేటటువంటి పంతులు గారు తూర్పుగోదావరి జిల్లా కోనసీమకు వచ్చారు. అదే దేవుళ్ళని ఆరాధన చేస్తూ మన హిందూ ధర్మాన్ని 10,000 సంవత్సరాలుగా కాపాడుకోగలిగాము. ఇంతమంది శత్రువుల దాడి తరువాత కూడా కొన్ని మన విలువలు ఉన్నాయి. ఆ విలువలు కేవలం భారతీయుల దగ్గర మాత్రమే ఉన్నాయి. తెల్లారి మన పల్లె ఇప్పుడు అంత డిపార్ట్మెంటల్ స్టోర్స్ వచ్చాయి. మీరు పల్లెటూళ్ళలో అమ్మ ఒక చటాకు బియ్యం తీసుకునిరా, లేకపోతే అర్ధ చటాకు పప్పు తీసుకునిరా అని మనకి పైసలు ఇచ్చి పంపించినప్పుడు మన వీధి చివరన ఉన్నటువంటి కిరాణా షాప్కి మనం వెళ్ళేవాళ్ళము. ఇక్కడ 50 ఏళ్ల వయసున్న అందరికీ ఇది అనుభవము. వారితో మనం బేరమాడతాము. వ్యాపారితోటి, ఏమయ్యా మొజాంజాయి మార్కెట్లో 50 రూపాయలు ఉంది, నువ్వు 70 రూపాయలు అడుగుతావేంటని బేరమాడుతూ ఉంటే ఆ వ్యాపారి అంటాడు, ఏమయ్యా ఇది బోణీ సమయంలో బేరమాడతావా అంటాడు. బోణి అన్న పదము వినగానే మనం బేరం మానేస్తాము. ఎందుకంటే వ్యాపారి బాగుండాలి. ఆ తరువాత వ్యాపారి మొత్తం అంతా జోకి మనకి ఇచ్చిన తరువాత ఒక గుప్పెడు బెల్లమో పప్పో ఏదో అదనంగా వేస్తాడు. దాన్ని మనము కొసరు అంటాము. వ్యాపారి లక్ష్యం ఏంటి? సాధారణ కస్టమర్ బాగుండాలి. కస్టమర్ బాగుండాలని వ్యాపారి అనుకుంటాడు, వ్యాపారి బాగుండాలని కస్టమర్ అనుకుంటాడు. కేవలం భారతదేశంలో మాత్రమే ఇది సాధ్యం మిత్రులారా. కాబట్టి మనలో అన్ని కులాలు, అన్ని వర్గాలు కలిసిమెలిసి జీవిస్తాం. ఒక్క ఉదాహరణ తీసుకుందాం. మనిషి పుట్టినప్పుడు ఆ బొడ్డుతారుని తెగకోయడం కోసము ఇప్పుడైతే రకరకాల హాస్పిటల్స్లో రకరకాల వ్యవస్థలు వచ్చాయి. కానీ గతంలో ఒక 40-50 సంవత్సరాల క్రితము మేదరి తయారు చేసి ఇచ్చినటువంటి షార్ప్ వెపన్ని తీసుకొచ్చి దానితో కట్ చేసేవాళ్ళు బొడ్డుతాడుని.
కాబట్టి ఒక కొత్త జన్మ ఈ నేలలోకి రాగానే ఒక పిల్లవాడు పుట్టగానే మొట్టమొదట మేదరి కావాలి. మేదరి తయారు చేసినటువంటి కత్తితోటే, వెదురు కత్తితోటే మనము సర్జరీ చేసేవాళ్ళం, బొడ్డుతాడుని కోసేవాళ్ళు మన మంత్రసానులు. ఆ తరువాత మాయ, పుట్టుకలో మాయ వస్తుంది, ఇంగ్లీష్లో ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటారు. ఈ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ని పట్టడం కోసము, ఈ మాయను పట్టడం కోసము కుండ కావాలి. కుండ కావాలంటే కుమ్మరి కావాలి. ఆ తరువాత ఆ పిల్లవాడికి వాడి పుట్టినటువంటి ముహూర్తం మంచిదా కాదా చూసి వాడి పేరే నక్షత్రము, వాడి ఏ రాశికి చెందినవాడో చెప్పేందుకు మనకి పంతులు, బ్రాహ్మణుడు కావాలి. ఒక కొత్త పుట్టుకలో మనకి మేదరి కావాలి, కుమ్మరి కావాలి, అదేవిధంగా బ్రాహ్మణుడు కావాలి. ఇంకే ఒక చావు సంభవించింది అనుకోండి, అప్పుడు కూడా మేదరి కావాలి, ఎందుకంటే ఆ శవాన్ని తీసుకెళ్ళటం కోసం మేదరి కావాలి. ఆ తరువాత ముఖాగ్నిని తీసుకెళ్ళడానికి కుండ కావాలి, కాబట్టి కుమ్మరి కావాలి. ఆ తరువాత పూజలు, ఉత్తర క్రియలు చేయడం కోసం పంతులు కావాలి. కాబట్టి సమాజంలోని అన్ని వర్గాలు పుట్టుకలో, పెళ్లిలో, చావులో కలిసిమెలిసి జీవించేటటువంటి సమాజమే హిందూ సమాజం. అందుకే మన పండుగలన్నీ కూడాను దేవుడికి నేను దండం పెట్టుకుంటాను, కానీ ఆ తరువాత మొత్తము సామాజికమే. యావత్ సమాజపు బాగోగు కోసం ఆలోచించటమే హిందూ యొక్క కర్తవ్యము. మనము మన గ్రామంలో ఒక జాతర చేశామనుకోండి, జాతర చెయ్యాలన్నట్లయితే 50 కులాలు పని చేయాలి మిత్రులారా. 50 కులాలు పని చేస్తే తప్ప జాతర జరగదు. డప్పు వాయించేవాడు డప్పు వాయించాలి, మంటపం కట్టేవాడు మంటపం కట్టాలి, అదేవిధంగా ముందు శుద్ధి చేసేవాడు శుద్ధి చేయాలి. 50 కులాలు కలిస్తేనే మనకి జాతర జరుగుతుంది. కాబట్టి సమాజంలోని అందరూ కలిసిమెలిసి జీవించడం నేర్పించడమే హిందుత్వం. నేను నుంచి మేముకి ప్రయాణం చేస్తాం. ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు. నందికేశుడి నోము అనే నోము గురించి కొందరు వినే ఉంటారు. నందికేశుడి నోములో 7 వారాల పాటో 9 వారాల పాటో 9 రకాల వంటకాలు చేయాలి, రకరకాల వంటలు చేయాలి. ఆ వంటలకు ఒక నియమం పెట్టారండి. నియమం ఏమిటంటే, వండిన వంట సాయంత్రం చీకటి పడే లోపల పూర్తయిపోవాలి. కానీ ఒక్క స్వీట్ కూడా, ఒక్క పదార్థం కూడా బయటకు వెళ్ళటానికి వీల్లేదు. సాయంత్రం లోపల అంతా సమాప్తం కావాలి. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? రామురా, గోపాలరా, వెంకట్రా, సీతారా, సావిత్రిరా, గాయత్రిరా అందరినీ పిలుస్తాము, ఇంట్లో భోజనం పెడతాం. కాబట్టి నేను ఏమి చేసినా మొత్తము సమాజము కలిసి ఉండాలి. అందుకే నేను నుంచి మేముకు ప్రయాణం చేయడమే హిందూ సమాజం యొక్క లక్షణం. జాగ్రత్తగా గమనిస్తే మనము చేసేవన్నిట్లో కూడాను హిందూ సమాజంలో ఈ ఐక్యత కనిపిస్తుంది. ఇందాక కుటుంబ విలువల గురించి మాట్లాడారు. కుటుంబ విలువలు నేర్చుకోవాలంటే ఎక్కడ నేర్చుకోవాలి? శివుడి కుటుంబం చూసి నేర్చుకోవాలి మిత్రులారా. శివుడి బొమ్మను, శివుడి కుటుంబం బొమ్మని జాగ్రత్తగా గమనించండి. శివుడి కుటుంబాన్ని చూసినప్పుడు మీకు శివుడు ఉంటాడు, పార్వతి ఉంటుంది, కుమారస్వామి ఉంటాడు, వినాయకుడు ఉంటాడు. ఒకరికి పొంతనుండదు. శివుడు ఒంటికి భస్మం పూసుకుని ఏనుగు చర్మాన్ని కట్టుకుని శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాడు. పార్వతి అమ్మవారు అద్భుతమైనటువంటి దుస్తులు ధరిస్తుంది, సకలాభరణాలు ధరిస్తుంది, తలపైన కిరీటం ఉంటుంది. ఇద్దరికీ పొంతన లేదు, భార్యకి భర్తకి పొంతన లేదు. వాళ్ళిద్దరికే కాదు, వాళ్ళ పిల్లలకి కూడా పొంతన లేదు. వినాయకుడికి పెద్ద పొట్ట, ఈ విరిగిన దంతము, తొండము ఉంది, వికృత రూపం. అదే కుమారస్వామి దేవతల సేనాధిపతి కాబట్టి ఆయన అద్భుతమైనటువంటి శరీర సౌష్ఠవంతో ఉంటాడు. అంటే పిల్లల మధ్య కూడా పొంతన లేదు. అయ్యవారు అమ్మవారు మాత్రమే కాదు, పిల్లల మధ్య మాత్రమే కాదు, వాళ్ళ వాహనాలకు కూడా పొంతన లేదండి. జాగ్రత్తగా గమనించండి. వినాయకుడి వాహనమైన ఎలుక శివుని మెడలో ఉండే పాము యొక్క ఆహారము, శివుని మెడలో ఉండే పాము కుమారస్వామి వాహనమైన నెమలికి ఆహారము. అమ్మవారి వాహనము సింహము, అయ్యవారి వాహనము నంది. ఇవి రెండు పరస్పర శత్రువులు. అయినా కూడా నా కుటుంబం ఎలా కలిసింది?
ఎందుకు కలిసిందంటే పరస్పరమైనటువంటి ప్రేమాభిమానాలు ఉండి పరస్పర అవగాహన ఉన్నట్లయితే శివుని కుటుంబం నిలబడుతుంది. శివుని కుటుంబము మనందరికీ ఆదర్శం ఎందుకు కావాలంటే మనందరము కూడాను భార్యకి భర్తకి అనేక అభిప్రాయ భేదాలున్నా మనము కలిసిమెలిసి ఎలా జీవించాలి, పిల్లల్లో అనేక పోకడలు ఉన్నా కూడా తల్లిదండ్రులు వాళ్ళని ఎలా సముదాయించాలి, వెంట తీసుకుని రావాలి. కాబట్టి శివుని కుటుంబాన్ని ఆరాధిస్తే మన కుటుంబ వ్యవస్థ చక్కబడుతుంది. ఈ సమాజం చక్కబడాలనుకోండి, సమాజం చక్కబడాలన్నట్టయితే మనము అమ్మవారిని ఆరాధించాలి. ఎందుకంటే అమ్మవారి విగ్రహాన్ని చూస్తే అమ్మవారికి 10 చేతులు ఉంటాయి, 16 చేతులు ఉంటాయి, తల మాత్రం ఒక్కటి. కులాలు, వర్గాలు, వర్ణాలు, భాష, నది నీళ్లు, జిల్లా సరిహద్దులు వీటన్నిటికీ అతీతంగా మనందరి ఆలోచన ధర్మం వైపే ఉంటే మనము ఒక్క తాటి మీద ఉండగలము. 10 చేతులు 10 రకాల పనులు చేస్తాయి. అదే రావణాసురుణ్ణి చూడండి. రావణాసురుణ్ణి చూస్తే రావణాసురుడికి తలలు 10, చేతులు 2. ఒక తల అమృతాంజనం తెమ్మంటే ఒక తల టెక్స్ట్ బుక్ తెమ్మంటుంది, ఒక తల సినిమాకి వెళ్దామంటే ఇంకో తల ఉప్మా వండుకుందామంటుంది. 2 చేతులు అవే పని చేయాలి. కాబట్టి సమాజము బలంగా ఉండాలన్నట్లయితే మనము దుర్గమ్మ వారి ఆరాధన చేయాలి, రావణాసురుడి ఆరాధన కాదు. కాబట్టి హైందవం మనకి అణువణువున అడుగడుగున పాఠాలు నేర్పిస్తుంది. మిత్రులారా, లక్ష్మీదేవి విగ్రహం ఉంది. లక్ష్మీదేవి విగ్రహం చూడండి. లక్ష్మీదేవి ధరించే దుస్తులు ఎర్రగా ఉంటాయి. ఎరుపు సమృద్ధికి నిదర్శనం. అమ్మవారి వాహనం చూడండి. అమ్మవారి వాహనము గుడ్లగూబ. గుడ్లగూబ ఎందుకు? వ్యాపారం చేసేవాడు, ధనార్జన చేసేవాడు నిత్యము కళ్ళు తెరుచుకుని రాత్రనక పగలనక అవకాశాల కోసం చూడాలి. కాబట్టి గుడ్లగూబ అమ్మవారి వాహనం. సరస్వతి అమ్మవారు ఉంది. సరస్వతి అమ్మవారు జ్ఞానానికి ప్రతీక కాబట్టి తెల్లని దుస్తులు ధరిస్తారు, వీణ వాయిస్తారు. వానికి ప్రతీక కాబట్టి, విజ్ఞానానికి ప్రతీక కాబట్టి ఆమె కమలం మీద కూర్చుంటుంది. ఆమె వాహనము హంస. హంస ఎందుకు? హంస ఎందుకంటే హంస నీటిని పాలను వేరు చేయగలిగే సామర్థ్యం ఉంది. మంచేదో చెడేదో తెలుసుకోవాలన్నట్టయితే విద్య విజ్ఞానము ఉండాలి. కాబట్టి సరస్వతి అమ్మవారి బొమ్మని చూసినప్పుడు దాని వెనుక భావం కూడా మనకి స్ఫురించాలి. అదేవిధంగా పార్వతీ అమ్మవారు ఉన్నారు. పార్వతీ అమ్మవారి చేతుల్లో ఆయుధాలు ఉంటాయి. ఆమె అద్భుతమైనటువంటి పోరాట వీరురాలు. సకల దేవతల నుంచి సకల ఆయుధాలు తీసుకుని మహిషాసురుడితో పోరాడుతుంది. కాబట్టి అమ్మవారికి ఆ రూపం ఉంది. ఆమె వాహనము సింహము. పౌరుషానికి ప్రతీక సింహము, జ్ఞానానికి ప్రతీక హంస, ధనార్జనకి ప్రతీక గుడ్లగూబ. కాబట్టి మన అమ్మవార్ల విగ్రహాలు, మన దేవుడి విగ్రహాలు, వీటన్నిటి వెనక ఉన్నటువంటి అంతర్లీనమైన భావాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే నిజమైన హిందువులుగా జీవిస్తాం. నిజమైన హిందువు నేను నుంచి మేము దాకా ప్రయాణం చేయాలి. నేను నుంచి మేము దాకా ప్రయాణం చేస్తున్న సమయంలోనే ప్రకృతితో మమేకం కావాలి. మిగతా వాళ్ళకి తులసి చెట్టు, మనకి తులసి అమ్మ. రావి చెట్టు మనకి విష్ణువు యొక్క స్వరూపం. పక్షుల్లో గంధభేరుండం ఏదైతే ఉన్నదో గరుత్మంతుడితో సమానం మనకి. ఈ రకంగా మనము ప్రకృతిని ఆరాధిస్తూ ఉంటాము. మన అమ్మ నాయనమ్మ చెప్తుంది, రాత్రిపూట చెట్లను కొయ్యకురా, ఆకులు కొయ్యకు, పువ్వుల్ని కొయ్యకని చెప్తుంది. ఎందుకు నాయనమ్మ అంటే నాయనమ్మ చెప్తుంది, చెట్లు నిద్రపోతాయిరా ఈ సమయంలో అని. చెట్లు నిద్రపోతాయని చెప్పి మన నాయనమ్మ మనకి చెప్పింది. ఇంగ్లీషు వాడికి అది చెప్పడం కోసం ఒక జగదీష్ చంద్రబోస్ కావాల్సి వచ్చాడు. ఆయన తయారు చేసినటువంటి ఒక ఎలక్ట్రోగ్రాఫ్ అనేటటువంటి యంత్రం కావాల్సి వచ్చింది. వాళ్ళకి ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేస్తే తప్ప మొక్కల్లో ప్రాణం ఉందని తెలియలేదు. మన పల్లెటూరులో గ్రామాల్లో నివసించే వాళ్ళలో ఇది చెట్లలో కూడా ప్రాణం ఉందన్నటువంటి భావం కలుగుతుంది. కుక్కల్ని చూస్తే మనకి దక్షిణామూర్తి వెంట తిరిగేటటువంటి జంతువు గుర్తుకొస్తుంది. గుజరాత్లో ఒక గుడి ఉంది, అక్కడ దక్షిణామూర్తి దేవాలయం ఉన్నది. ఆ దేవాలయంలో తోడేళ్లను పూజ చేస్తారు. మిత్రులారా,
రాజస్థాన్లో ఒక గుడి ఉంది, కరణీమాత గుడి అని. ఆ కరణీమాత గుడిలో ఎలుకలను ఎవరు ముట్టుకోరు, చంపరు. కాబట్టి సకల జీవ జంతు జాలము మనకి పవిత్రమైనది. అందరూ బాగుండాలి. కాబట్టి వ్యష్టి అంటే వ్యక్తి, ఆ తరువాత సమష్టి అంటే సమాజము, ఆ తరువాత సృష్టి. సృష్టి బాగున్నట్లయితే మనం బాగుంటాము. ఆ తరువాత మన లక్ష్యము పరమేష్టి. కాబట్టి దేవుని చేరడం. అందుకే ధర్మ అర్థ కామ మోక్షాలలో చిట్ట చివరిది దేవుని చెంతకు చేరడం. కాబట్టి మిత్రులారా, హిందూ ధర్మం అత్యంత శాస్త్రీయమైన ధర్మము. దీనిని కాపాడేందుకు, ఈ హిందూ జీవన విలువల్ని సమాజానికి అందించేందుకే రాష్ట్రీయ స్వయం సేవక సంఘము ప్రారంభమైంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము వర్గాలు, వర్ణాలు, కులాలు, మతాలు, శాఖలు, శాఖోపశాఖలు వీటన్నిటికీ అతీతంగా అందరినీ కలిపి మనమందరము హిందువులం అన్నటువంటి స్పృహ ద్వారా ఈ దేశం కోసం పనిచేసేలా మనం తయారు చేస్తుంది. అటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 100 సంవత్సరాల తప ఫలితంగా ఈరోజు ఇంత భారీ సంఖ్యలో మనమందరము వచ్చి కలిసి కూర్చోగలుగుతున్నాము. ఆదివారం శనివారం రాత్రి సినిమా వస్తుంది, IPL క్రికెట్ మ్యాచ్ ఉంది, చాలా మంది పిల్లలు స్కూళ్ళ నుంచి వచ్చారు, ఆకలి వేస్తుంది. అయినప్పటికీ మనమందరము నిలబడి ధర్మం కోసము కలిసి ఇక్కడ ఉన్నాము. ఈ 3-4 గంటల కార్యక్రమాల్లో పాల్గొన్నాము. మనని ఇక్కడ కనుక ఈ వేదికని చూస్తే మీకు కనిపించకపోవచ్చు, నాకు కనిపిస్తున్నది. పైన కాషాయం ఉన్నది, ఇక్కడ తెల్లటి చైర్లు ఉన్నాయి, తెల్లటి దుస్తులు ధరించిన వాళ్ళు ఉన్నారు, కింద ఆకుపచ్చ రంగు ఉంది. ఇది త్రివర్ణ పతాకము యొక్క స్వరూపమే నాకు కనిపిస్తున్నది. 6వ తరగతి చదివే పిల్లవాడి చేతిలో కాషాయ జెండా ఉన్నది. 4వ తరగతి చదివేటటువంటి అమ్మాయి భరతనాట్యం చేస్తున్నది. 8th క్లాస్ చదివేటటువంటి పిల్ల భగవద్గీత శ్లోకాలు చదువుతున్నది. ఈ దేశము ఎంత బంగారు భవిష్యత్తు ఉందో మనకి తెలుస్తుంది. ఇక్కడ జీన్స్ ప్యాంట్ వేసుకున్న అమ్మాయి ఉంది, ఇక్కడ ఓణీ పరికిణి వేసుకున్న అమ్మాయి ఉంది. మనసులో హిందుత్వం ఉన్నది. పైకి ఏ వేషధారణ వేశామన్నది ముఖ్యం కాదు. మన మనసుల్లో హిందూ దేశము, హిందూ ధర్మం ఉండాలి. దానికోసమే మనం అందరము పాటుపడాలి. కాబట్టి ఈ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న RSS ఈ హిందూ జాతిని సమైక్యం చేసేటటువంటి తన పనిని నిరంతరం కొనసాగిస్తుంది. దానిలో మనందరము భాగస్వాములం కావాలి. మనందరం కూడా మన పిల్లల్ని శాఖలకు పంపించాలి. హిందూ ధర్మం గురించి, హిందూ సమాజం గురించి పిల్లలకు చెప్పాలి. అలా చెప్పి చేసినప్పుడు మాత్రమే హిందూ ధర్మం కాపాడబడుతుంది. మిత్రులారా, వాడెవడో వచ్చి మతం అమ్మితే, సబ్బు నమ్మినట్టో టూత్పేస్ట్ నమ్మినట్టో వాడు మతం అమ్ముతున్నాడు. వాడి తప్పు కాదు, వాడికి అమ్మటమే వచ్చు మతాన్ని. మనం ఎందుకు ఆ కొనుగో అమ్ముడైపోతున్నాం? వాడెవడో వచ్చి బెదిరిస్తున్నాడు. వాళ్ళకి లక్షల తేడాలు ఉన్నప్పటికీ మనల్ని బెదిరిస్తుంటే భయపడి కాలనీలు వదిలేసి ఖాళీ చేసేస్తున్నాము. ఎందుకు భయపడుతున్నది ఈ హిందూ సమాజం? కాబట్టి సమస్య బయటలో లేదు, సమస్య మనలో ఉంది. అది మనము గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇందాక ఒక అత్యద్భుతమైనటువంటి దృశ్యం ఆవిష్కృతమైంది. ముందు డాన్స్ జరుగుతుండటం వల్ల చాలా మంది చూడలేదు. ఈ స్థానిక రాజకీయ నాయకులు వచ్చి కాషాయం ధరించి దండ కమండలం తప్ప ఆస్తి లేనటువంటి వ్యక్తికి పాదాలకు మొక్కారు. అంటే రాజదండము ధర్మదండం ముందు లొంగి ఉండాలి. ధర్మదండం యొక్క ఆదేశం మేరకు రాజదండం నడవాలి. మన కళ్ళ ముందు కనిపించినటువంటి అద్భుత దృశ్యం అది. హిందూ ధర్మం అంటే ధర్మదండము రాజదండాన్ని శాసించగలగాలి. ధర్మదండము ఈ రోజు ఉన్నటువంటి ఈ వ్యాపార వర్గాల్ని శాసించగలగాలి. యావత్ సమాజము ఇతరుల కళ్యాణం కోసం పనిచేసేలాగా రాజు ధర్మం కోసం జీవించాలి. దానికి అక్కడ ఉదాహరణ ఛత్రపతి శివాజీని కలవడానికి గురువు రామదాస్ వచ్చారు, సమర్థ రామదాస్. ఆయన లంగోటి తప్ప మరేమీ కట్టుకోరు, చేతిలో దండ కమండలం. ఛత్రపతి శివాజీ గురువు గారు రాగానే తన యావత్ రాజ్యాన్ని రాసి, ఇదిగో గురువు గారు మీకు గురుదక్షిణగా సమర్పించుకుంటున్నాను, ఇక నుంచి నేను మీ దాసుణ్ణి అన్నాడు. యావత్ రాజ్యాన్ని 300 కోటలని
34 సంవత్సరాల పోరాట ఫలితంగా సాధించిన రాజ్యాన్ని ఒక్క కాగితం ముక్కలో ఇచ్చేసేశాడు. అది రాజ్య పాలకుడు అంటే అలా ఉండాలి. సమర్థ రామదాస్ అన్నాడు, సరే ఇది నాకు ఇచ్చేసా, ఇప్పుడు నేను ఏదన్నా చేసుకోవచ్చు కదా అంటే, మీరేం చేస్తే అదే గురువు గారు అన్నారు. సరే ఇది నా రాజ్యము, ఇది దేవుని రాజ్యము, ఈ దేవుని రాజ్యాన్ని కాపాడేటటువంటి బాధ్యతను తీసుకుని ఒక సేవకుడిగా నీ విధులు నిర్వర్తించు అన్నాడు. ఛత్రపతి శివాజీ పరిపాలించాడు. కాబట్టి రాజదండము ధర్మదండానికి అధీనంలో ఉండి, ధర్మదండము మోహాలు లోభాలను వదిలిపెట్టి ధర్మం కోసం పనిచేసి అందరి మేలు కోసం పనిచేసేటటువంటి రోజు గనక వస్తే భారతదేశము ఖచ్చితంగా జగద్గురువు అవుతుంది. భారతదేశము విశ్వగురువు అవుతుంది. భారతదేశము ఒక భవ్యమైనటువంటి పరమోన్నతమైనటువంటి స్థాయికి వెళ్తుంది, పరమ వైభవాన్ని చేరుకుంటుంది. ఆ స్థాయికి వెళ్ళాలన్నట్టయితే హిందువులమైన మనమందరం కూడా మన బాధ్యతల్ని నిర్వర్తించాలి మిత్రులారా. ఈ బాధ్యతను నిర్వర్తించడాన్ని గుర్తు చేయడం కోసమే ఈ హిందూ సమ్మేళనాల్ని జరుపుకుంటున్నాము. మీరందరూ ఇంత రాత్రైనా, ఇన్ని కార్యక్రమాలు జరిగినా ఇంత ఓపికగా విన్నారు. మీ అందరికీ అనేక ధన్యవాదాలు. ఇదే ఓపిక సమాజ నిర్మాణ కార్యంలో మన వ్యక్తిగత అహంకారాల్ని, ప్రతిష్టల్ని పక్కన పెట్టి హిందువుగా జీవిస్తాను, హిందువుగా మరణిస్తాను, హిందువుగా నేను పని చేస్తాను, హిందూ సమాజం కోసము నాకు తోచినటువంటి పని చేస్తానన్న సంకల్పం తీసుకుని గనక వెళితే మనము విజయం సాధించిన వాళ్ళమవుతాము. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.